సువర్ణగిరి అనే ఒక పల్లెటూరు. ఏటా పంటలు బాగా పండి రైతుల ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడేవి. ఆ ఊరి జమీందారు జగన్నాథం. ఆ ఏడాది ఊరంతా ఒక పెద్ద సమస్యతో చిక్కుకుంది. ఊరి నడిబొడ్డున ఉన్న పెద్ద ధాన్యాగారం వాళ్ళ తాతల కాలం నాటిది శిథిలావస్థకు చేరింది. ఆ గాది గోడలు తేమ పట్టి అక్కడక్కడ బీటలు వారి ధాన్యం బూజు పట్టి పాడవడం మొదలైంది. రాబోయే పంట కోతకు ఇంకా నెల రోజులే ఉంది. ఆలోగా ఆ గాదును బాగు చేయకపోతే ఊరందరి కష్టం బూడిదలో పోసిన పన్నీరే. ఒకరోజు ఉదయం జగన్నాథం తన అనుచరులతో కలిసి ఆ గాదును పరిశీలించడానికని వచ్చాడు. జగన్నాథం గోడను తడుముతూ, చూశారా, గోడలన్నీ చెమ్మగిల్లున్నాయి. ఈ గోడల మీద పడిన ప్రతి నీటి చుక్క నా గుండె మీద పడినట్టుంది. అవునండి జమీందార్ గారు, పోయినేడాది కూడా ఇట్టాగే సగం ధాన్యం కూలిపోయింది. ఈసారి పంట దిగుబడి రెట్టింపుగా ఉంది. దాన్ని కాపాడుకోపోతే మనమంతా రోడ్డును పడతాం. కంగారు పడకండి, ఈసారి అలా జరగదు. మన ఊరి తాపీ మేస్త్రిల్ని నేను నమ్మను. వాళ్లకు తెలిసింది గోడ కట్టడమే గాని గోడను కాపాడడం కాదు. నేను పట్నం నుండి పెద్ద పెద్ద ఇంజనీర్లను పిలిపిస్తున్నాను. వాళ్ళొచ్చి దీని సంగతి చూసుకుంటారు. ఆయన మాటకు ఎవరూ ఎదురు చెప్పలేదు. కాని ఆ గుంపులోనే వెనక నిలబడి ఉన్న కుమ్మరి భీమయ్య మాత్రం ఆ గోడలను ఒక వింతైన దృష్టితో చూస్తున్నాడు. భీమయ్యది ఊరి చివర ఒక చిన్న కుమ్మరి గుడిసె. అతను మౌనంగా తన పని తాను చేసుకుపోతాడు. అతని చేతిలో మట్టి ప్రాణం పోసుకుంటుంది. అతను చేసే కుండలు నీటిని చల్లగా ఉంచడమే కాదు, ఏదో తెలియని పరిమళాన్ని కూడా ఇచ్చేవి. కాని ఊర్లో అతనికి పెద్దగా గౌరవం లేదు. ఇక భీమయ్య తనలో తాను, తప్పు గోడది కాదు, ఆ గోడకు వాడిన మట్టిది. ఆ మట్టిలో జీవం లేదు, అందుకే తేమను పీల్చుకుంటుంది. దీనికి పట్నం మందులు పనిచేయవు. మట్టికి మట్టే మందు. కాని తనలాంటి ఒక సామాన్య కుమ్మరి మాట జమీందారు లాంటి పెద్ద మనిషి వింటాడా అని అతను సందేహించాడు. అతను మౌనంగా తన గుడిసెకు తిరిగి వెళ్లిపోయాడు. తన మనసులో మాత్రం ఆ గాది గోడల గురించి ఆలోచన తిరుగుతూ ఉంది. ఆ గోడలు తన సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా అతనికి అనిపించింది. జగన్నాథం అనుకున్నట్లే పట్నం నుండి 2 పెద్ద ఇంజనీర్లు వచ్చారు. వాళ్ళు ఆ గాథను అటూ ఇటూ తిరిగి పెద్ద పెద్ద పుస్తకాలు తెరిచి చూసి చివరికి ఒక తీర్పు చెప్పారు. జమీందార్ గారు, ఈ గోడలకు పట్టిన తేమ చాలా ప్రమాదకరమైంది. దీనికి ఒకటే పరిష్కారం. పాత మట్టిపూతను మొత్తం గీకేసి సిమెంటుతో మందంగా ప్లాస్టింగ్ చేయాలి. సిమెంటా? దానివల్ల తేమ ఆగిపోతుందా? ఖచ్చితంగా. సిమెంటు నీటిని చొరబడనివ్వదు. మీ గాదే 100 ఏళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. కాకపోతే కొంచెం ఖర్చవుతుంది. జగన్నాథానికి ఖర్చు గురించి చింతలేదు. తన పరువు, ఊరి పంట నిలబడితే చాలు. అతను వెంటనే పని మొదలు పెట్టమని ఆదేశించాడు. ఇక వారం రోజుల పాటు పట్నం నుండి వచ్చిన పనివాళ్లు ఆ పాత గోడల మీదున్న మట్టిపూతను గీకేసి సిమెంటుతో అందంగా ప్లాస్టరింగ్ చేశారు. ఆ గాదే చూడ్డానికి కొత్తగా, బలంగా కనిపించింది. జగన్నాథం గర్వంగా మీసం మెలేశాడు. జగన్నాథం రైతులతో, చూశారా, పట్నం తెలివంటే ఇది. మన పాతకాలపు పద్ధతులతో ఇంత పని జరిగేదా? అందరూ ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తారు. కాని ఆ పొగడ్తలు ఎక్కువ రోజులు నిలవలేదు. పని పూర్తయిన 4వ రోజు రాత్రికి చిన్నగా చినుకులు పడడం మొదలై తెల్లారేసరికి పెద్ద వానగా మారింది. వాన వెలిశాక జగన్నాథం గర్వంగా తన గాథను చూడ్డానికని వెళ్లాడు. కాని అక్కడ అతను చూసిన దృశ్యం అతని గర్వాన్ని ముక్కలు చేసింది. ఆ కొత్త సిమెంట్ గోడల మీద సాలీడు గూడులా సన్నని పగుళ్లు ఏర్పడ్డాయి. ఆ పగుళ్లలో నుండి నీరు లోపలికి ఇంకి గోడలు మునుపటి కంటే దారుణంగా చెమ్మగిల్లున్నాయి. జగన్నాథం కోపంగా, ఇదేంటి ఇలా జరిగింది? తిరిగొచ్చిన ఇంజనీర్లు తలలు గోక్కున్నారు. అదేంటో అర్థం కావటం లేదు సార్. సిమెంటు తేమని ఆపాలి, కానీ ఇక్కడది తేమను బయటకు పోనివ్వకుండా లోపలే బంధించినట్టుంది. పట్నం వైద్యం వికటించింది. జగన్నాథం ఖర్చు చేసిన డబ్బంతా బూడిదలు పోసిన పన్నీరైంది. పంట కోతకు ఇంకా 15 రోజులే ఉంది. ఇప్పుడేం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. జగన్నాథం అవమానంతో, నిరాశతో కుంగిపోయాడు. ఈ విషయం తెలిసిన భీమయ్య ఇక లాభం లేదని
తానే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు సాయంత్రం అతను ధైర్యం చేసి జమీందార్ గడి తలుపు తట్టాడు. గడి తలుపు తీసిన సేవకుడు ఎదురుగా ఉన్న భీమయ్యని చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వా? ఇక్కడేం పని? జమీందార్ గారు ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేరు. భీమయ్య వినయంగా, నేను జమీందార్ గారితో ఓ 5 నిమిషాలు మాట్లాడాలి. ఊరి సమస్య గురించే. దయచేసి అనుమతించండి. సేవకుడు లోపలికి వెళ్లి కాసేపటికి తిరిగొచ్చాడు. అతని ముఖంలో అయిష్టత ఉంది. సరే, లోపలికి వెళ్ళు. భీమయ్య లోపలికి అడుగుపెట్టాడు. జగన్నాథం కోపంగా, నిరాశగా అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు. జగన్నాథం భీమయ్యని చూసి చిరాగ్గా, నువ్వా? నీకేం కావాలి? కుండలేమైనా అమ్ముడు పోలేదా? భీమయ్య చేతులు జోడించి, క్షమించండి అయ్యా. జమీందార్ గారు, నేను వచ్చింది నా కోసం కాదు, మన ఊరి కోసం. ఆ ధాన్యాగారం సమస్యకి నా దగ్గర ఓ పరిష్కారం ఉంది. ఆ మాట వినగానే జగన్నాథం ఆగి ఎగతాళిగా నవ్వాడు. పరిష్కారమా? నీ దగ్గర? పట్నం నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఇంజనీర్లే చేతులెత్తేశారు. నువ్వు కుమ్మరివి, మట్టితో కుండలు చేసుకునేవాడివి. నువ్వేం పరిష్కారం చెప్తావు? అయితే భీమయ్య శాంతంగా, అయ్యా, సమస్య మట్టిలోనే ఉన్నప్పుడు పరిష్కారం కూడా మట్టిలోనే ఉంటుందిగా. ఆ గోడలకు వాడిన మట్టి మంచిది కాదయ్యా. అందుకే అవి నీటిని పీల్చుకుంటున్నాయి. అయితే ఏం చేయమంటావు? గోడలు పడగొట్టి కొత్తగా కట్టాలా? దానికి సమయం, డబ్బు రెండూ లేవు. అవసరం లేదు బాబు. ఆ సిమెంటు పోతుని తీసేసి నేను చెప్పిన పద్ధతిలో మన చేత్తో తయారు చేసిన మట్టి మిశ్రమంతో పోతేస్తే గోడలు వజ్రంలా మారతాయి. జగన్నాథం అనుమానంగా, మట్టి మిశ్రమమా? అదేంటి? మన ఏటి ఒడ్డున దొరికే బంకమట్టి, ఇసుక, కొన్ని పచ్చాకు పసర్లు, కొంచెం సున్నం, ఇవన్నీ కలిపి ఓ ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చెయ్యాలయ్యా. ఆ మిశ్రమం గోడలకి గాలాడేలా చేసిద్ది. బయటి తేమని లోపలికి రానివ్వదు, లోపలి తేమని బయటికి పంపించిద్ది. మా తాతలు కుండలు చేయడానికి వాడిన రహస్య పద్ధతి అయ్యా ఇది. జగన్నాథం ఒక్క క్షణం ఆలోచించాడు. కాని అతని గర్వం అడ్డొచ్చింది. నీ కబుర్లాపు. నువ్వు కుమ్మరివి, నాకు నిర్మాణం గురించి పాఠాలు చెప్తున్నావా? నీ తెలివి నీ కుండలకే పరిమితం చేసుకో. వెళ్ళిక్కడి నుంచి. అవమానంతో భీమయ్య తలదించుకుని అక్కడ్నుండి వెనుతిరిగాడు. అతని మనసు చివుక్కుమంది. తన జ్ఞానాన్ని గుర్తించలేకపోయారన్న బాధ కంటే ఊరికి రాబోయే నష్టం గురించిన ఆందోళన అతన్ని ఎక్కువగా వేధించింది. జగన్నాథం మాత్రం తన గర్వంతో ఒక సువర్ణ అవకాశాన్ని తన చేతులతోనే కాలదన్నుకున్నానని గ్రహించలేకపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. పంట కోతలు మొదలయ్యాయి. రైతులందరూ తమ ధాన్యాన్ని బస్తాలకు ఎత్తి ఇళ్లకు చేర్చడం మొదలుపెట్టారు. కాని ధాన్యాన్ని నిల్వ చేయడానికి చోటు లేదు. ధాన్యాగారం పగుళ్లతో, తేమతో నిండి ఉంది. బయట పెడితే ఎలుకలు, పందికొక్కుల పాలు, లోపల పెడితే బూజుపాలు. జగన్నాథం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతని గర్వం, అతని పంతం ఊరందర్నీ ముంచేసేలా ఉన్నాయి. ఆ రాత్రి అతని భార్య కమలమ్మ భర్త దగ్గరికి వచ్చింది. ఏమండి, చూస్తున్నారా జనాల కష్టం? వాళ్ళ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మన దగ్గరే పరిష్కారం ఉన్నా మీ గర్వం అడ్డొస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏం పరిష్కారం ఉంది? ఆ కుమ్మరి భీమయ్య చెప్పింది. మనం పట్నం వాళ్ళను నమ్మి మోసపోయాం. ఒక్కసారి మన ఊరి మనిషిని నమ్మి చూస్తే పోయేదేముంది? మనం ఇప్పుడు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. కమలమ్మ మాటలు జగన్నాథం మనసులో నాటుకున్నాయి. అవును, తను ఓడిపోయానని ఒప్పుకోవడానికి అతను సిద్ధంగా లేడు. కాని తన వల్ల ఊరంతా నష్టపోవడం అతనికి ఇష్టం లేదు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున అతనొక నిర్ణయానికొచ్చాడు. పొద్దు పొడవకముందే జగన్నాథం ఎవరికీ తెలియకుండా ఒంటరిగా భీమయ్య గుడిసెకు బయలుదేరాడు. ఆ సమయంలో భీమయ్య తన సారి మీద మట్టిని నిలబెట్టి ఒక అద్భుతమైన కుండను ప్రాణం పోస్తున్నాడు. ఇక జగన్నాథం గొంతు సవరించుకుని, భీమయ్య. జగన్నాథాన్ని అక్కడ చూసి భీమయ్య ఆశ్చర్యపోయాడు. అతను వెంటనే కిందకు దిగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. జమీందార్ గారు, మీరా? ఎంత పొద్దున్నే? నేను మీ దగ్గరికి జమీందారుగా రాలేదు భీమయ్య. ఒక రైతుగా, ఈ ఊరి పెద్దగా నా తప్పుని ఒప్పుకోవడానికి వచ్చాను. నన్ను క్షమించు. ఆ మాట వినగానే భీమయ్య చలించిపోయాడు. అయ్యో, అంత పెద్ద మాటలు వద్దండి బాబు. కాదు భీమయ్య, నా గర్వం నా కళ్ళను కప్పేసింది. నిన్ను అవమానించాను.
ఇప్పుడు ఈ ఊరి పరువు పంట నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వే మమ్మల్ని కాపాడాలి. భీమయ్య కన్నీళ్లతో, తప్పకుండా బాబు, ఇది నా అదృష్టం. నాకు డబ్బేమీ వద్దు, కానీ నాకు కొంతమంది మనుషులు, నేను చెప్పిన కొన్ని రకాల మట్టి ఆకులు కావాలి. ఈ ఊరంతా నీ వెంటే ఉంటుంది. నీకేం కావాలో చెప్పు. ఆ క్షణం నుండి సువర్ణగిరిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఒక జమీందారు తన గర్వాన్ని వదిలి ఒక కుమ్మరి జ్ఞానానికి తలవంచాడు. ఊరంతా ఒకటై ఆ పాడుబడిన గాథకు ప్రాణం పోయడానికని సిద్ధమైంది. ఆ రోజు సూర్యోదయం సువర్ణగిరికి ఒక కొత్త ఆశను మోసుకొచ్చింది. భీమయ్య నాయకత్వంలో ఊరి జనం మొత్తం ధాన్యాకారం దగ్గర చేరారు. భీమయ్య జనంతో, అన్నలారా, మనకి సమయం చాలా తక్కువ ఉంది. ముందుగా ఈ సిమెంటు పూతను మొత్తం పెకిలించెయ్యాలి. ఇది మన గోడలకి పట్టిన జబ్బు. జనం పారలు గడ్డపారలతో ఆ సిమెంటును పడగొట్టడం మొదలుపెట్టారు. ఇక మరోవైపు భీమయ్య చెప్పినట్లు కొంతమంది ఏటి ఒడ్డు నుండి జిగటగా ఉండే నల్ల బంకమట్టిని, మరికొంతమంది పొలాల నుండి ఎర్రమట్టిని, ఇంకొంతమంది అడవికి వెళ్లి వేప గానుగ ఆకులను తీసుకునొచ్చారు. మధ్యాహ్నానికి ఆ మిశ్రమాన్ని తయారు చేసే పని మొదలైంది. భీమయ్య ఒక అనుభవజ్ఞుడైన వైద్యుడిలా ఏ మట్టి ఎంత పాలల్లో కలపాలో, ఏ ఆకుపసరు ఎప్పుడు పొయ్యాలో చెబుతున్నాడు. యువకులు ఆ మట్టిని కాళ్లతో తొక్కుతూ దానికి ప్రాణం పోస్తున్నారు. భీమయ్య ఆ మట్టి మిశ్రమాన్ని చేతికి తీసుకుని వాసన చూసి దాని పక్వాన్ని నిర్ధారించుకున్నాడు. ఇప్పుడు దీన్ని గోడలకి పుయ్యాలి. తాపీలతో గాదు, చేతులతో. మట్టికి గోడకి మధ్య బంధం ఏర్పడాలి. భీమయ్య స్వయంగా మొదటి కుప్పెడు మట్టిని తీసుకుని గోడకు పూశాడు. అతనిని చూసి మిగతా వాళ్ళందరూ అదే పనిని అనుసరించారు. ఆ పనిలో వాళ్లకు అలసట తెలియలేదు. అదొక యజ్ఞంలా, ఒక పండుగలా సాగింది. రాత్రింబవళ్లు వాళ్ళు ఆ పనిని పూర్తి చేశారు. ఆ గాది గోడలు ఇప్పుడు ఏదో తెలియని సహజమైన పరిమళంతో చూడ్డానికి అందంగా, బలంగా కనిపిస్తున్నాయి. పని పూర్తయిన మరుసటి రోజే ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం కురిసింది. ఊరందరి కుండల్లో రైళ్లు పరిగెత్తాయి. జగన్నాథం ఆందోళనతో గాది వైపే చూస్తున్నాడు. వాన వెలిశాక అందరూ కలిసి గాది దగ్గరికి పరిగెత్తారు. బయటి గోడలు వర్షానికి తడిసి ఉన్నాయి, కాని వాళ్ళు లోపలికి వెళ్లి చూడగానే వారి ఆశ్చర్యానికి అంతులేదు. లోపల ఒక్క చుక్క నీరు లేదు. గోడలు పొడిగా చల్లగా ఉన్నాయి. ఆ మట్టిపూత నీటిని లోపలికి రాకుండా అడ్డుకుని గోడలకు కొత్త బలాన్నిచ్చింది. భీమయ్య చెప్పినట్లే అతని జ్ఞానం గెలిచింది. ఇక జగన్నాథమైతే భీమయ్య చేతులు పట్టుకుని, భీమయ్య, నువ్వు ఈ ఊరి ఆత్మను కాపాడావు. నేను నీకేమిచ్చినా రుణం తీరదు. కాని ఈ రోజు నుండి ఈ ఊరిలో రైతు ఎంత గొప్పవాడో, కుమ్మరి కూడా అంతే గొప్పవాడు. ప్రతి వృత్తికి, ప్రతి జ్ఞానానికి సమాన గౌరవం ఉంటుంది. ఆ రోజు జగన్నాథం తన పొలంలో పండిన ధాన్యంలో మొదటి బస్తాను భీమయ్యకు బహుమానంగా ఇచ్చాడు. ఆ తర్వాత భీమయ్య నాయకత్వంలో ఊర్లోని యువతకు ఆ మట్టి మిశ్రమాన్ని తయారు చేసే విద్యను నేర్పించారు.